గోల్డ్ కొనాలా, లేకపోతే స్టాక్ మార్కెట్లో పెట్టాలా, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలా, ఏది అంటే పోస్ట్ ఆఫీస్ పథకాలు, ఇలా మనకి చాలా రకాలుగా ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఏది బెటరు, ఏది ఇన్వెస్ట్మెంట్కి మిడిల్ క్లాస్ పీపుల్ దగ్గర నుంచి ఎవరైనా కానీ ఒక ఇన్వెస్ట్మెంట్కి ఏది బెటర్ ప్లాన్ అనేది మనం అడిగి తెలుసుకుందాం. ప్రముఖ బ్యాంకింగ్ ఎక్స్పర్ట్ చంద్రలూరి హరికృష్ణ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. ఇప్పుడు చాలా మంది ఇన్వెస్ట్మెంట్స్ కి ఆలోచన చేస్తుంటారండి, కన్ఫ్యూజ్. అంటే చాలా మంది ఒక్కోడు ఒక రకం చెప్తుంటారు, బ్యాంకింగ్ సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇంకేదైనా. వీళ్ళు ఏంటంటే అన్ని రకాలు విని వీళ్ళు ఎటు వెళ్ళాలో అర్థం కాక ఇన్వెస్ట్ చేయడానికి కానీ ఒక 1 lakh ఉన్న చేతిలో వాళ్ళు ఏం చేయాలనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. అసలు ఏది బెటర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు ఒక మిడిల్ క్లాస్ పీపుల్కి? ఓకే, ఇన్వెస్ట్మెంట్స్ అనేది అది చాలా పెద్ద వ్యాస్ట్ సబ్జెక్టు. అంటే మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు, షేర్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. సో ఈరోజు మనము ఒక కామన్ మ్యాన్, ఒక ఇండివిజువల్ లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్ శాలరీడ్ పర్సన్కి ఒక డీసెంట్ రిటర్న్ వచ్చి సెక్యూర్డ్గా లాంగ్ టర్మ్ ఉండే ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, పీపీఎఫ్. ఇది ఎందుకు నేను సజెస్ట్ చేస్తున్నానంటే, ఒకటి లాంగ్ టర్మ్, ఇది 15 years వరకు మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. తర్వాత మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇంకొక 5 years కూడా మీరు దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే టోటల్ 20 yearsకి దీన్ని మీరు ఈ స్కీమ్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది అన్ని బ్యాంక్స్లో లేదు, కొన్ని బ్యాంక్స్లో, అది కొన్ని డిజిగ్నేటెడ్ బ్రాంచెస్లోనే మీరు పీపీఎఫ్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. నేషనలైజ్డ్ ఉన్నాయి, ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా ఉన్నాయి. అన్ని బ్యాంక్స్లో లేదు, కొన్ని బ్యాంక్స్లో ఉన్నాయి. తర్వాత దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఇందులో మీరు కనుక అమౌంట్, మీకు ఆల్రెడీ ఒక సేవింగ్స్ అకౌంట్ ఉంది, ఎస్బీఐలో సేవింగ్స్ అకౌంట్ ఉంది, మీరు పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. మళ్ళీ మీరు మీ కస్టమర్ ఇన్ఫర్మేషన్ అన్ని ఇవ్వాల్సిన పని లేదు. ఆ ఇన్ఫర్మేషన్తోనే మీరు పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీరు 500 రూపీస్ కూడా ఇందులో సడన్గా మీ దగ్గర ఒక 500,000 ఉంది, మీరు పీపీఎఫ్ అకౌంట్లో వేసుకోవచ్చు. కానీ ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 1.5 lakhs కంటే మీరు ఎక్కువ వేసుకోవడానికి లేదు ఈ పీపీఎఫ్ అకౌంట్లో. 1,50,000 మ్యాక్సిమం. ఒకసారి 5,000 ఉంది మీరు వేయొచ్చు, ఇంకోసారి 1,000 ఉంది మీరు వేయొచ్చు, ఇంకోసారి 25,000 ఉంది వేయొచ్చు. ఒక ఇయర్లీ ఒక్కసారైనా మినిమం ఒక ట్రాన్సాక్షన్ చేయాలి పీపీఎఫ్ అకౌంట్లో. అదే మనం వేయటం ఒక్కటి, అది 500 ఏదైనా కానీ 1 yearలో 1.5 lakh మించకూడదు టోటల్ 1 year. ఆ 1.5 lakhsకి మీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది. 80C కింద మీరు ట్యాక్స్ ఎగ్జంప్షన్ చూపించుకోవచ్చు దీన్ని. తర్వాత దీని మీద మీరు లోన్ తీసుకోవచ్చు. తర్వాత ఎమర్జెన్సీలో పార్ట్ విత్డ్రావల్ కూడా చేసుకోవచ్చు. దీనికి దానికైనా టైం లిమిట్ ఉందా? 3 years తర్వాత లోన్ తీసుకోవచ్చు, 7 years తర్వాత పార్ట్ విత్డ్రావల్ చేసుకోవచ్చు. ఇవి ఆ టైంలో ఉన్న రూల్స్ ప్రకారము మనము ఓకే, నేను ఇప్పుడు 3-7 అని చెప్పొచ్చు, రేపు డేట్ ఇయర్స్ అనేవి మారచ్చు. అప్పుడున్న రూల్స్ ప్రకారం మీరు లోన్స్ తీసుకోవచ్చు, పార్ట్ విత్డ్రావల్ కూడా తీసుకోవచ్చు. పార్ట్ విత్డ్రావల్ అంటే ఉన్న అమౌంట్లో కొద్దిగా విత్డ్రా చేసేసుకోవచ్చు, పర్మనెంట్గా విత్డ్రావల్ చేసుకోవచ్చు. లోన్ అంటే ఏంటంటే, ఒక 1,00,000 రూపాయలు ఉంది, దాని మీద ఒక 70,000 లోన్ తీసుకుంటే మళ్ళీ ఆ 70,000 కట్టాలి. పార్ట్ విత్డ్రావల్ ఏంటంటే, ఒక 2 లక్షలు 3 లక్షలు ఉంది, దాంట్లో పర్మనెంట్గా నేను ఒక 2 lakhs విత్డ్రా చేసేసుకుంటాను అనమాట. అది మళ్ళీ రీపే చేయాల్సిన అవసరం లేదు. తర్వాత పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, లాంగ్ టర్మ్ ఒకటి చెప్పాను, తర్వాత మెచ్యూరిటీ రోజు ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తామో ప్లస్ ఇంట్రెస్ట్, ట్యాక్స్ అనేది అప్లికబుల్ అవ్వదు. సో దీన్ని ఆపరేటివ్ అకౌంట్ లాగా మీరు ఉన్నప్పుడు వేసుకోవచ్చు. మీకు 1.5 lakhs లిమిట్ ఉంది, ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది, దీని మీద లోన్ తీసుకోవచ్చు, పార్ట్ విత్డ్రా చేసుకోవచ్చు. మెచ్యూరిటీ రోజు దీన్ని మనము ట్యాక్స్ ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా ఈ ఇయర్లీ ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి అది మళ్ళీ దానికి అకౌంట్కి వేస్తారు కాబట్టి అది కాంపౌండింగ్ అవుతుంది. సో లాంగ్ టర్మ్లో మీకు మంచి బెనిఫిట్స్ వస్తాయి. ఏంటంటే మీకు తెలియకుండానే 500-1000 రూపాయలు అలా వేస్తూ ఉంటే అకౌంట్లో అది అమౌంట్ పెరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక లాంగ్ టర్మ్ మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి పిల్లలు మ్యారేజ్కి కానీ, లేదా పిల్లలకు హైయర్ ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్ కానీ, మెడికల్ చదివించాలన్నప్పుడు ఈ అమౌంట్ అనేది ఉపయోగపడుతుంది. ప్రెసెంట్ అది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.1% ఉంది. అది మారుతూ ఉంటుంది, గవర్నమెంట్ రివైజ్ అవుతూ ఉంటుంది. అది ఇయర్లీ క్యాలిక్యులేట్ చేసి మీ అకౌంట్కి క్రెడిట్ ఇచ్చేస్తారు, పీపీఎఫ్ అకౌంట్కి. ఇప్పుడు పీపీఎఫ్ లో అది వాళ్ళు నామినేషన్ సౌకర్యం అనేది దానిలో ఎలా ఉంటుంది? నామినేషన్ ఇప్పుడు స్టాండర్డ్ రూల్స్, ఇప్పుడు కొత్త రూల్ ప్రకారం ఆల్ బ్యాంకింగ్ అకౌంట్స్కి 4 నామినేషన్స్ ఇవ్వచ్చు. సో మనం నామినేషన్ అనేది మనం డిఫరెంట్ అంటే డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. దీనికి నామినేషన్ కూడా ఉంది.
పీపీఎఫ్ అకౌంట్. అంటే ఇప్పుడు 15 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇంకో 5 ఇయర్స్ దాన్ని ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం ఉంది. కస్టమర్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇంకొక 5 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసుకుని 20 ఇయర్స్ వరకు ఉంచుకోవచ్చు దాన్ని. అదే 7.1 ప్రెసెంట్ ఉన్న ఇంట్రెస్ట్ రేటు ఇంకా తగ్గచ్చు, పెరగచ్చు, ఏదైనా జరగచ్చు మార్కెట్ మీద డిపెండ్. అండ్ టోటల్ గా అయితే మొత్తం మెచ్యూరిటీ అమౌంట్ విత్ ఇంట్రెస్ట్ తో పాటు వచ్చే మొత్తానికి ట్యాక్స్ అనేది ఉండదు. ఉండదు, అది జీరో ట్యాక్స్. జీరో ట్యాక్స్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్.